ఓటింగ్ లో ఫస్ట్ పొజిషన్ లో తనుజ గారు ఉన్నారు. సెకండ్ పొజిషన్ లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ హాట్ స్టార్ ఓటింగ్ లో టాప్ లో ఉన్నాడు, కానీ మిస్డ్ కాల్స్ తక్కువలో ఉన్నాయి. సో మిస్డ్ కాల్స్ విన్నాను డిసైడ్ చేస్తుంది. పోతే ఓటింగ్ డిఫరెన్స్ 1 or 2% ఉన్నా కూడా సరే తనుజ గారికి మిస్డ్ కాల్స్ ఎక్కువ పడుతున్నాయి అనమాట. కళ్యాణ్ ఓన్లీ జియో హాట్ స్టార్ లో మాత్రమే ఓట్స్ పడుతున్నాయి. సో మిస్డ్ కాల్స్ తగ్గిపోయినాయి అనమాట. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. విన్నింగ్ రేస్ లో వీళ్ళిద్దరే ఉన్నారు. డెమోన్ ఓటింగ్ చాలా పెరిగింది. ఇమాన్యుల్ కంటే ముందున్నాడు. ఓట్స్ డిఫరెన్స్ కూడా చాలా ఉంది. 15 to 20% ఉందన్నమాట. సో థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు డెమోన్ పవన్. ఫోర్త్ పొజిషన్ లో ఇమాన్యుల్ ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్ లో సంజన గారు ఉన్నారు. ఇమాన్యుల్ నుంచి 15 వారాలు ఎంటర్టైన్మెంట్ తీసుకున్నారు, కానీ ఇమాన్యుల్ మాత్రం ఓట్స్ చాలా తక్కువ పడుతున్నాయి. కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో డెమోన్ పవన్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాడని చెప్పేసి చెప్తున్నారు అనమాట. కానీ సెకండ్ పొజిషన్ కి డెమోన్ పవన్ కి చాలా ఓట్స్ డిఫరెన్స్ ఉంది. సో తనుజ గారికి హాట్ స్టార్ లో తక్కువ ఓట్స్ పడుతున్నాయి, మిస్డ్ కాల్స్ ఎక్కువ పడుతున్నాయి. కళ్యాణ్ కి హాట్ స్టార్ లో ఎక్కువ పడుతున్నాయి, మిస్డ్ కాల్స్ తక్కువ పడుతున్నాయి. సో దీన్ని బట్టి చూసుకొని మీరు ఓట్స్ అయితే వేసుకోండి. తనుజ గారికి ఓట్స్ ఎక్కువ పడుతున్నాయి అని చెప్పేసి ఓట్స్ వేసుకో మానద్దండి. నెక్స్ట్ కళ్యాణ్ కూడా అంతే. హాట్ స్టార్ లో ఓట్స్ వేసి మిస్డ్ కాల్స్ వేయడం మర్చిపోద్దండి. జియో హాట్ స్టార్ లో ఓట్ వేసినంత మాత్రం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ విన్నర్ అయిపోరు. కాబట్టి ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ అయితే ఇవ్వండి. ఇవాళ నైట్ ఓటింగ్ పోల్స్ చూసి ఎవరు లీడ్ లో ఉన్నారని చెప్పేసి అయితే రేపు మార్నింగ్ వీడియో చేస్తా. మన పేజ్ ఫాలో కొట్టేసాలండి.